ఈ రాజహంసకు రారాజు ఎవరో 12వ భాగం. ముందు భాగాలను చూసి ఆ తర్వాత ఇది చూడండి. రేయ్, అసలు నా మానాన నేను ఇంట్లో ఉంటానులే అంటే బయటకు తీసుకొచ్చింది నువ్వు. జామకాయలు ఏట్లో కాయలు అంటూ ఈ దారిలోకి తీసుకొచ్చింది కూడా నువ్వే. మళ్ళీ నన్ను తిడుతున్నావా అంటూ కోపంగా అరిచింది మధు. సరే సరే, నాదే తప్పులే. ముందు ఆ పంపు షెట్టు దగ్గరికి పదండి, క్లీన్ చేసుకుందరు అంటూ ముందుకు నడిచాడు వంశీ. ఆర్కే, మధు, అంజు వంశీని అనుసరించారు. పంపు షెట్టు దగ్గర ఏర్పాటు చేసిన నీళ్ల తొట్టిని చూడగానే స్విమ్మింగ్ పూల్లా ఫీల్ అయిపోయి అందులోకి దూకేశాడు ఆర్కే. మధు ఒక చివరగా నిల్చొని శుభ్రం చేసుకుంది. తడిచిన చీరతో ఇబ్బంది పడుతున్న మధుని గమనించిన వంశీ తన షర్టును విప్పి మధుకి ఇచ్చాడు. వంశీ చేసిన పనికి మెచ్చుకోలుగా అతని వైపు చూశాడు ఆర్కే. నువ్వు కూడా వచ్చే బ్రో అంటూ ఆర్కే వంశీని పిలవడంతో తను కూడా తొట్టిలోకి దూకి ఈత కొడుతూ ఉన్నాడు. పొడిగా ఉన్న గట్టు మీద కూర్చున్న అంజు దగ్గరికి వచ్చి కూర్చుంది మధు. అలా కాసేపు అక్కడ గడిపి ఇంటికి చేరుకున్నారు. సార్, ఈ విషయం గనుక ఆర్కే సార్కి తెలిస్తే మన పరిస్థితి ఏమవుతుందో అని భయంగా తన ఎదురుగా ఉన్న బాక్సులను తడుముతూ అన్నాడు ఒక వ్యక్తి. ఎలా తెలుస్తుంది? నేను చెప్పను, నువ్వు చెప్తావా అని తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని సిగరెట్ పొగను బయటికి వదులుతూ అడిగాడు మరొక వ్యక్తి. నేనెందుకు చెప్తాను సార్ అని అన్నాడు. మరి ఇంకెలా తెలుస్తుంది? అయితే నేనన్నా చెప్పాలి, లేదంటే నువ్వే చెప్పాలి. ఇంకెలా తెలియడానికి అవకాశమే లేదు. ఈ పని చేయడానికి ఇదే సరైన సమయం. ఆర్కే ఊళ్ళో లేడు. ప్రసాద్ ఇంకా ఆది పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి నీ భయాన్ని పక్కన పెట్టి ఓ నలుగురిని పిలిపించి ఈ బాక్సులన్నీ లారీ ఎక్కించి మనం తెచ్చిన సరుకు ఇక్కడ పెట్టించేసేయ్. జాగ్రత్త, ఎక్కడ తేడా రాకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. మధుతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్న వంశీ అంజు వంటగదిలోకి వెళ్ళడం చూశాడు. అంజు ఇక్కడే ఉంది అంటే రూమ్లో మధు ఒక్కతే ఉండి ఉంటుంది. ఇదే మంచి టైం, ఇప్పుడే వెళ్ళి మధుతో మాట్లాడాలి అని మనసులో అనుకున్నదే తడవు సోఫాలో కూర్చున్నవాడల్లా పైకి లేచి మధు రూమ్కి వెళ్ళాడు. వంశీ వెళ్ళేసరికి మధు అద్దం ముందు కూర్చొని తడిగా ఉన్న తన జుట్టును డ్రయర్తో ఆరబెట్టుకుంటూ ఉంది. వంశీ మధు వెనుకగా వచ్చి నిలబడ్డాడు. ఏంటి బాబా ఇలా వచ్చావు అని అడిగింది మధు. మధు మాటల్లో ఇదివరకు ఉండే హుషారు ఇప్పుడు లేదు. అది వంశీ కూడా గమనించాడు. అయినా వంశీ ఏం మాట్లాడకుండా తన జేబులో నుండి ఒక చిన్న బాక్స్ని తీసి మధు చేతిలో పెట్టాడు. ఏంటి ఇది అని అడిగింది మధు. ఒక్కరోజులో ఎంత మారిపోయావే. ఇంతకుముందు నేను ఏదైనా ఇస్తే ఆతృతగా దాన్ని ఓపెన్ చేసి చూసుకునేదానివి. ఇప్పుడు అసలు అదేంటో చూడకుండా ఏంటి అని అడుగుతున్నావు అని అన్నాడు వంశీ. అలా ఏం లేదులే అంటూ బాక్స్ని తెరవబోతున్న మధు చేతిని పట్టుకున్నాడు వంశీ. ఏంటి అన్నట్టు మధు వంశీ వైపు చూసింది. రాత్రి ఏం జరిగిందో నీకేం గుర్తులేదా అని అడిగాడు. ఎందుకు గుర్తులేదు? గుర్తుంది అని మామూలుగా చెప్పింది మధు. వంశీ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యి, అంటే అంతా గుర్తుందా? అయినా ఇంత మామూలుగా ఎలా ఉన్నావు అని అడిగాడు. నీకు నేను మామూలుగా ఉన్నట్లు కనిపిస్తున్నానా అని అంది. లేదు, కానీ ఏ ఆడపిల్ల అయినా తనకు ఇలా జరిగితే ఇంత కూల్గా అయితే అస్సలు ఉండదు అని అన్నాడు వంశీ. అవును, కానీ నేను అందరిలాంటి ఆడపిల్లను కాదుగా, అందుకే ఇలా ఉన్నా. ఆ జీవన్ గాడిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తా వాడి సంగతి అంటూ కోపంగా చెప్పింది మధు. వాడి సంగతి నేను చూసుకుంటాను. వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం నేనే వాడిని చంపేస్తాను అని అన్నాడు. చంపేస్తావా? అవునులే, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసినవాడు ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తాడో. సమయానికి అతను వచ్చి వాడి భార్య నుండి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే
వాడి చేతుల్లో నా జీవితం నాశనం అయిపోయి ఈ పాటికి శవంలా మీ ముందు ఉండేదాన్ని అంటూ ఆవేదనగా చెప్పింది మధు. మధు అన్న మాటలు వంశీకి ఏమీ అర్థం కాలేదు. జీవన్ చేతిలో బలైంది అనుకుంటున్న తనకు మధు మాటలను బట్టి మధుకి ఏం జరగలేదు అని మాత్రం అర్థమైంది. అతను వచ్చి కాపాడా? ఎవరతను? అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు. అంజు అక్క నీకు మొత్తం చెప్పలేదా అని అడిగింది మధు. అంజు చెప్పడం ఏంటి అంటే అంజుకి కూడా ఈ విషయం తెలుసా అని అన్నాడు. హా, అంజు అక్క చెప్తే కదా నీకు తెలిసింది, నీకు ఇంకెలా తెలిసింది అని అయోమయంగా చూసింది మధు. ఎలాగో ఒకలాగా తెలిసిందిలే కానీ అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు అని అడిగాడు వంశీ. మధు తనకు జ్యూస్ ఇచ్చి కిడ్నాప్ చేసిన దగ్గర నుండి ఆర్కే కాపాడి రాత్రంతా తనకు తోడుగా ఉండడం వరకు మొత్తం చెప్పింది. వంశీ సంతోషంతో మధుని హత్తుకొని అప్పటి వరకు తను అనుభవించిన బాధని మొత్తం కన్నీళ్ల రూపంలో బయటకు పంపించేశాడు. నువ్వెవరో నాకు తెలీదు, నా మధుని కాపాడిన నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నీ రుణం తీర్చుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇస్తే బాగుండు అని మనసులో అనుకున్నాడు వంశీ. వీపు మీద పడుతున్న కన్నీటిని గమనించి ఏమైంది బావా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగింది మధు. ఏం లేదులే, మరి నేను ఉదయాన్నే వచ్చినప్పుడు అక్కడ ఎవరూ లేరుగా అని అడిగాడు వంశీ. ఏమో మత్తు వల్ల సరిగా ఏం గుర్తులేదు, అతని ముఖం కూడా నాకు గుర్తు రావట్లేదు అని చెప్పింది మధు. సరే నువ్వు ఎక్కువ ఆలోచించకు, నేను కనుక్కుంటానులే, ముందు బాక్సులో ఏముందో చూడు అని చెప్పాడు. బాక్స్ తీసి చూసిన మధు ఆశ్చర్యంతో బాక్సులో ఉన్న చైన్ను తన చేతిలోకి తీసుకొని ఎలా బావా ఇది చేపించావు అని అడిగింది. మన కంసాలి తాతని బ్రతిమిలాడి చేపించాను, ముందు అస్సలు ఒప్పుకోలేదు, నీకోసం నానా తిప్పలు పడి ఒప్పించాను అని చెప్పాడు వంశీ. హమ్మయ్య, ఇది నా దగ్గర లేదని నాని ఎన్ని తిడుతుందో అని భయపడి చచ్చాను, ఇక ఆ భయం ఉండదు అంటూ చైన్ని తన మెడలో వేసుకుంది. ఈసారైనా జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ పోతే నా వల్ల కాదు తీసుకురావడం. మన కంసాలి తాత తప్ప ఈ డిజైన్లో లాకెట్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. సంవత్సరం నుండి హైదరాబాదులో ఎన్ని షాప్స్ తిరిగినా దొరకలేదు. తాతయ్య కాలం నుండి తమ వంశవారసులని ఒక గుర్తింపు ఉండాలని తరానికి ఒక డిజైన్ని స్పెషల్గా చేపిస్తూ ఉన్నారు. అమ్మాయిలైనా సరే మిమ్మల్నే వారసులుగా అనుకుని నీకు అంజుకి కూడా ఇలా స్పెషల్గా చేపించి వేసింది అమ్మమ్మ, జాగ్రత్త అని చెప్పాడు వంశీ. ఇది యాంటిక్ పీస్ కాబట్టే మా ప్రేమకు వారధిలా మారుతుంది అనే నమ్మకం నాకు కలిగింది. అందుకేనేమో ఆనాడు అతని దగ్గరికి నా చైన్ చేరింది, అదే మమ్మల్ని కలుపుతుంది అని మనసులో అనుకుంటూ ఉన్న మధుముఖం మీద చిటిక వేశాడు వంశీ. ఏంటి చెప్పింది గుర్తుందా అని అన్నాడు వంశీ. హా, ఈసారి జాగ్రత్తగా చూసుకుంటానులే అని చెప్పింది మధు. నీకు ఇంకో విషయం చెప్పాలి అని తన మనసులో ప్రేమను మధుకి చెప్పబోతున్న వంశీకి భళ్ళున ఏదో పగిలిన శబ్దం విని బయటకు పరిగెత్తుకు వచ్చాడు. మధు కూడా కంగారుగా గది బయటకు వచ్చి చూసింది. కొనసాగుతుంది. ఆ శబ్దం ఎవరు చేసుంటారు? గెస్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.